యా మేము బిట్స్ హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట. ఇట్ ఈస్ ఏఐ వర్క్షాప్. నేను దీక్ష, గౌరీ, మై అదర్ 2 ఫ్రెండ్స్. ఇప్పుడు న్యూస్ అవ్వండి. నేనా రాక్ పేపర్ తీసుకున్నాను. చైల్డిష్ ఉంది భయ. ఇది నేను వెనకాల కూర్చుంటా. తెలంగాణ తల్లి అని ఉంది మ్యాప్లో. ఏదో నేను ఏరియా లోకల్ నా తెలుసు. నేను పక్కా లోకల్ మ్యాప్లో బ్రాంచ్ ఒక కాలేజ్ లాగా ఉంది. బయోమెడికల్ ఆర్ట్స్ కాలేజ్ ఇస్ పాపులర్. ఇది బయోమెడికల్ టూరిస్ట్ స్పాట్ లాగా ఆర్ట్స్ కాలేజ్ అనేది. అంటే ఫుల్ ఆర్కిటెక్చరల్. అయితే అపారెంట్లీ ఇది ఒక చిన్న సిటీ లాగా ఉందిరా. ఆర్మీ కాలేజ్ డెంటల్ సైన్స్. అదేంటి దీనికి ఆర్మీయా ఏంది? ఐ థింక్ ఆర్మీ వాళ్ళకు డెంటల్ ఏం తేడా ఉంటుంది రా పళ్ళకి మనకి? they have stronger teeth. They eat terrorists అంటావా? We addressed ఏంటిది ల్యాండింగ్ డేస్. దాన్ని చాలా కాన్ఫిడెంట్ కొన్నాను. చెప్పు ఏది స్టోరీ చెప్పు. ఏంటది? డ్రైవింగ్ స్కూల్ వాడు అక్క మీద గివప్ ఇచ్చినాడు ఏంటడానికి. మోహన్ చూపియమ్మా. వాడు కాల్ కూడా లేపలేదండి. బట్ కాల్ ఇప్పుడు అయిపోతేనే ఐ వాజ్ లైక్ ఓకే ఇది దేవపోతుంది. అయితే సమ్ 7 or 8 days లేటర్ ఇది హాస్పిటల్ లైక్ స్టార్ట్ ఓవర్ అగైన్. మళ్ళీ ఆక్సిలేటర్ బ్రేక్ ఏదంటే నేను పొద్దున అప్పుడే లేచి బ్రష్ చేసుకొని పోయాను ఇక్కడ కిందకి. ఆ నిద్ర మబ్బులో బ్రేక్ పట్టుకుని యాక్సిలేటర్ అని చూపించా 8 days తర్వాత. యాక్సెప్టెడ్. నేను చేసే మాకు ఐడి కార్డులు ఇచ్చాను. కాలేజ్లోనే మనం ఇన్సైడ్ ద బీచ్ కాలేజ్. పచ్చగా ఉంది చాలా. జూ పార్క్ లాగా ఉంది. ఈ జూ పార్క్లో రోడ్ ఇట్లనే ఉంటుంది ఒక దగ్గర. అరే ఇటు చదివితే పర్లే కాలేజ్ లాగా బాగానే ఉంటుండే కానీ సుట్టు ఏం లేదు ఉంటుంది. చాలా సినిమాటిక్ వస్తున్నా తెలుసా. ఆడ రాశిరా అదే అదే ఒక ఎందుకుంది మిర్రర్ వండర్. వచ్చేసి వీఆర్ గోయింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ రివ్యూ. టైం అయిపోయిందంట కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ భాగ్యం లేదు. రేపు పొద్దున్న తిందాం. రాసుకొని పూసుకొని నడుస్తాయి వన్స్ ట్రస్ట్ బిల్డ్ అయితే. ప్రతి హాస్టల్ కింద ఇరువైపుల అద్దాలు ఉన్నాయన్నమాట. చిన్న అద్దం కూడా ఉంది. అండ్ ఎవ్రీ అద్దం హ్యాస్ దట్ లైట్ థింగ్. లైట్ వస్తుంది ఆడ ఆడ. మొత్తానికి బిట్స్ అనిపించుకున్నారు. ఇది బిట్స్ మ్యాప్. ఇట్లా ఇట్లా చూస్తుంటే ఇట్లా ఇట్లా కనబడ్డది. ఇగో లవర్స్ లేన్ అంటే లవర్స్ లేన్ అంటే గాయస్ ఇంకా ఎక్స్క్లూజివ్ ఇంకా లవర్స్ పార్ట్. ఓకే నాకు దాంతో సంబంధం లేదు. ఎనీవేస్ ఇది గైస్ బిట్స్ క్యాంపస్. వాటర్ ఫాల్ అంటాం. మనం ఇక్కడ ఉన్నాం. వాటర్ ఫాల్స్ అంటే నయాగరా ఫాల్స్ అంత ఉండదులే. మనం మీరాలు ఉండే ఇప్పుడు గంగాలు ఉన్నాం. కరెంట్ అటు సైడ్ బినన్ను ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లాస్ అవుతుంది. అండ్ ఇక్కడ అవుతుంది. చెప్పు ఏం నేర్చుకున్నా? సో వీ గోయింగ్ ఫర్ లంచ్. వీ విల్ రివ్యూ ద లంచ్. లైక్ మా ఆంటోల కోసమే పెరుగు ఎంత తిక్కుంది భయ్యా అది.
మాది సో ఇది ఫుడ్ పెరుగు అయితే అదే అది ఓవర్ఫ్లో అవుతుంది కానీ ఇట్స్ ద ఫుడ్ అనమాట. వి విల్ టేస్ట్ ఇట్. చపాతీ బాగాలేదు భయ్యా. నూనెలో చపాతీ వేసిన చపాతీలో నూనె వేసిన అర్థమవుతుంది. నీకేం ప్రాబ్లం లేదా? గుడ్ 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 మిల్ మేకర్ గుడ్. బీట్రూట్ అండ్ క్యారెట్ రెండు కలిపేసిండు అని నాకు అనిపిస్తుంది. అది కూడా బాగుంది. పచ్చడి అంట గైస్ అన్నీ మంచిగా. ఇట్లా ఎంత మంచి ఫుడ్ పెడితే కాలీఫ్లవర్ ఉంది చింపేసిండు. వాజ్ ద ఫుడ్ వెరీ గుడ్. అసలు చాలా బాగుంది. బాగుంది మొత్తం. అసలు బ్యాలెన్స్. మిల్ మేకర్ ఉంది, క్యారెట్ కర్రీ ఉంది, 2 రకాల పప్పులు ఉన్నాయి. అసలు ఆ పెరుగు అయితే డ్రీమ్. పెరుగు అయితే పెరుగు కోసమనే నేను ఈ కాలేజ్కి రావాల్సింది. బట్ మిస్ అయింది. ఎనీవేస్ చికెన్ తీసి పోసిండు. అవును. ఓకే ద ఫీజ్ ఇస్ అండ్ వెరీ వ్యాలిడ్. బాటిల్ మర్చిపోయినా గైస్. క్యాంపస్ ఇస్ సో కామ్. మేము చెప్పాలంటే నాకైతే మధ్యాహ్నం తిన్నదే ఇంకా అసలు అరగలేదు. కానీ తినాలి కదా, రివ్యూ ఇవ్వాలి కదా. అసలు ఏంటి బిట్స్ డిన్నర్ అని చెప్పి అందుకోసం ఐ విల్ ఇట్. యూ పీపుల్ వాచ్ మై రివ్యూ. అంత కష్టంగా చెప్పిన డిన్నర్కి వచ్చి మంచి పని అయింది. చూడండి దిస్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. డిన్నర్కి రావడంలో అస్సలు చూస్తున్నారా? ఫుడ్ ఎట్లా చూస్తున్నారో టేస్ట్ కూడా అట్లనే ఉంది. రస్మలై. ఈ పాస్తా అంతే. టైమ్ టు టేస్ట్. ఇది బాగుంది, ఇది కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఐ కాంట్ నేమ్ ఇట్. ఇంకా రస్మలై కావాలా? ఇట్స్ టైమ్ టు ట్రై రస్మలై. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. వాడు అందుకే ఒకటే ఇస్తుండు రస్మలై. లైక్ నేను మొహమాటంలో ప్లేట్ దగ్గర పట్టుకుంటే ఇంకొంచెం రసం వేసిందా రస్మలై అది వేస్తలేడు. మళ్ళీ వస్తాను నేను ఇది వర్క్షాప్. గుడ్. మా మమ్మీకి చెప్పిన, మమ్మీ ఫుడ్ ఇట్లుంది అట్లుంది అని చెప్తే ఇల్లు చదువుకోలేవన్నది. సంథింగ్ హియర్ ప్లాంట్ బేస్డ్ కౌంటర్ అండ్ దేర్ గోస్ జైన్ కౌంటర్. హియర్ కమ్స్ వెజ్ కౌంటర్. పోతే ఇవ్వచ్చు కదా ఉట్టిగా. లేదు, పోయి కూపన్ తీసుకోమన్నారు. ఇప్పుడు మనం 70 పెడదాం అనుకున్నాం. 200 తీసుకొని 200 ఖర్చు పెట్టాల్సింది. సో వి గాట్ వేరియస్ స్టిక్కర్స్. ఇది చూస్తుందా? ఇది కొంచెం ఇది భయంకరంగా ఉంది చూడ్డానికి. లైట్లు లేకపోతే అంతే. ఇట్లా తెల్ల చీర కట్టుకొని వస్తే ఓవర్. గైస్ చాలా విశాలంగా ఉంది. కనబడతారు కదా అంత మంచిగా. లవర్స్ అంటే లవర్స్ ఉండాలా? భయ్యా డామినోస్ ఉంది. అట్లా పెట్టారు లోపల. బయటికి పోలేదు బిట్స్ కదా. అచ్చా ఓకే. ఇక్కడ చుట్టుముట్టు అసలు ఏం లేవు కదా. డూయింగ్ బ్రో ఇట్ లుక్స్ లైక్ అ ఫ్యాకల్టీ ఫంక్షన్ కదా. చల్ రహా హై ఈద్ ముబారక్ పోస్టర్ మీద కనిపిస్తుంది గైస్. ఫ్యాకల్టీ ఏరియా అనుకుంటా. యా ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అడు ఇయ్యాలు ఫ్యాకల్టీ ఇప్పుడు హౌసింగ్ ఉందండి. ఫ్యాకల్టీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళ ఫంక్షన్ ఇక్కడ చేసుకుని పెట్టుకుంటారా? ఆబ్వియస్లీ అందుకే ఉందిరా అది. దట్ ఈస్ వాట్ ఫంక్షన్కే ఉంది. వెరీ థాట్ఫుల్గా కిడ్స్ పార్క్ పెట్టాలి అన్నది. కిడ్స్ పెట్టాలి, ఫంక్షన్లు చేసుకోవాలన్న మాత్రం పీగా అసలు. ఓకే బిట్స్ ఫర్ ఎ రీజన్. పార్క్ ఉంది.
मैडम नहीं गिर सकते अब, ठीक है सॉरी मैडम हो गया ठीक है 10 ठीक है, ओके ओके 9 వరకు మేడం సరే సారీ మేడం ఎందుకంటే పర్లేదు. వి ఫౌండ్ ద స్వీటెస్ట్ వాచ్మెన్ ఎవర్. ఎంత మంచిగా చెప్పిండు. ఇక్కడ రా, ఈ ఫస్ట్ టైం చూస్తున్నా. ఎన్ని ఉంటాయా పార్క్లో అయి అడను మీద ఊగాలనుకుంటా. పడతావా? ఓకే నువ్వు పడతావు. ఓకే సమ్వేర్ యువర్ వెయిట్ ఈజ్ యూస్ఫుల్, బీ థ్యాంక్ఫుల్. నేను పట్టాడా బీట్స్ అనిపించుకున్నారండి, అనిపించుకుంటూనే ఉన్నారండి. ఏంటండి అది? ఏందిరా అది? ఫస్ట్ టైం చూస్తున్నా. పడకుండా నువ్వు పోవాలా బ్రో? సౌండ్ వస్తుంది బ్రో, వద్దు బ్రో. ఫర్ అవర్ బిలోడ్ వాచ్మెన్ నో. ఇది బాగాయింది, సాల్వ్ చేసుకుందాం. రండి రండి రండి. అబ్సల్యూట్ యూఎస్ఏ బిల్డింగ్ టైప్స్. రెండు కాళ్ళు పెట్టుకోవడానికి ఉంది. అది ఇది వేరేలా సేమ్లా అర్థం కావట్లే. ఓ దీస్ లుక్ డిఫరెంట్. అదే అరే అదైతే ఒకటే రా. సరే అవుతా నేను బిట్స్లా. స్టూడెంట్ అయితే కాలేకపోయినా ప్రొఫెసర్ వి విల్ ట్రై. ఈ వెరీ బిగ్ ట్రాక్ మధ్యలో ఫుట్బాల్, పక్కన రన్నింగ్. నైస్. మా అన్న నేను చిన్నప్పుడు బీ లైక్ దట్ ఇస్ we go we see something we will go. దిగావో అవసరమా ఈరోజు ఐస్ క్రీమ్ అనుకున్నా, అది కనిపించింది, నేను ఆగలేకపోయినా. సో ఓకే క్యాంపస్లో సూపర్ మార్కెట్ ఉంది, ఇట్లా స్టేషనరీ ఉంది. ఓకే ఫ్యాన్సీ స్టోర్ ఏంది? ఫ్యాన్సీ స్టోర్ ఏంది? అవుట్ సైడ్లో హోటల్ అది. క్యాంపస్లో అన్నీ ఉన్నాక మళ్ళీ హోటల్ కొన్నా? I have seen people eating biryani. బిర్యానీ అంట. వావ్. డ్యామ్. నేను బ్లాగ్లో క్యాంపస్ లాగా యా ఫుల్ అంటే దీక్ష అమ్మడు ఉంది కాబట్టి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ దీక్ష ఇన్ ఇట్. భయ్యా ఒకటి సిబిఐటీలా ప్లీజ్ వేసేయండి, ఇక్కడ చాలా మంచిగా వస్తుంది నెట్వర్క్. యా ఇట్లాంటిది ఒకటి అట్లాంటిది ఒకటి వేసేసారు అనుకోండి సాలిగా. అంటే ఎంత పెద్ద కాలేజ్ అయినా స్మెల్. అరే మన కాలేజ్ అయితే వామిటింగ్ వస్తుంది రా, ఇది కాదు కదా. ఇది కూడా వస్తుంది, నాకు రావట్లేదు. అంటే మేబీ అది రేపు ట్రై చేయాలి. ఏంటది? వెల్వెట్ థిక్ షేక్ సంథింగ్ అన్నో. అది 12 దాటింది, రేపు అయ్యింది. టెక్నికల్ ఇట్స్ టుమారో. వీ కెన్ ట్రై ఇట్ అవుట్. ద నైట్ లైఫ్ అనమాట. బిట్స్ అన్నీ లిటరల్గా ఆల్ స్టాల్స్ ఆర్ ఓపెన్. ఎంత టైం? 1:13కి పీపుల్ ఆర్ ప్లేయింగ్, ఈటింగ్. యూ ఆల్సో గెట్ ఈట్ పిజ్జా. ఖర్చు పెట్టాలంటే గట్టిగా పెట్టాలి. దా ఐఎమ్ ఎక్సైటెడ్. మన చిల్లెస్కి ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ భాగ్యం లేదు. నేను తిన్నది. నేను తిన్నా. ఎట్లుంది? ఉత్తప్పం ఉండే, చట్నీ బాగుంది. ఇట్లా లూజ్గా చేయకుండా మంచిగా ఇట్లా గట్టిగా ఉంది చట్నీ అంతా. సాంబార్ బాగుంది. ఇట్లా టీ ఉండే, కాఫీ కాదు టీ, బోర్న్విటా, పాలు ఉండే, ఆలు పరాటా ఉండే, దానికి తోడు ఆబ్వియస్లీ గడ్డ పెరుగు అండ్ బ్రో పచ్చడి ఉండే. చెప్పు. ఇంకా నేను అదే అనుకుంటా, నువ్వు పరాటా చెప్పినప్పుడు బా పెరుగు పరాటా మస్తు ఉంటుంది. అరే గడ్డ పెరుగు వాళ్ళు కాన్స్టెంట్ అనుకుంటారా, ప్రతిసారి ఉండాల్సిందే ఒక టబ్. దట్స్ ఇట్. బెడ్ ఏం చేయమంట అమెరికన్ బ్రేక్ఫాస్ట్. వర్క్షాప్కి వచ్చినట్టు లేదు, ఇక్కడ తినడానికి వచ్చినట్టు ఉంది. తిరగడానికి. ఎస్. అయినా వర్క్షాప్లో ఏముందిరా, మొత్తం మనకు తెలిసిందే ఉంది.
లిటరల్గా మొన్ననే ఇంటర్నల్ రాసినాం. ఫస్ట్ హాఫ్ ఈడీఏ చెప్పిండు. ఈడీఏ మా క్లాస్ ఏముండే, ఎఫ్ఎంఎల్ ఇప్పుడు ఉంది. ఆయన చెప్పింది మొత్తం మేము మొన్ననే టెస్ట్ రాసినాం. రివిజన్. ఐఎమ్ టూ హంగ్రీ టు రివ్యూ. ఇది బాగాలేవు రైస్. ఫస్ట్ బ్యాడ్. క్యాబేజ్ ఇస్ నాట్ గుడ్. ఇట్లా మిల్ మేకర్ ఇట్లా కంపల్సరీ అనుకుంటా. మిల్ మేకర్ రైస్. సో వీఆర్ బయింగ్ ఇట్. ఇవి వచ్చిన సర్టిఫికెట్లు. సో మా వర్షం అయిపోయిందంట. యా. ఇంగ్లీష్లో వచ్చిన ఇంకా మొత్తం ఎంఎల్ వచ్చు మాకు. సిబిఐడి నుంచి వచ్చు, బట్ వీ హ్యావ్ ద నేమ్ ఆఫ్ బిట్స్. ఒక రీల్ తీసాను అనమాట ఇక్కడ. ఐ స్కెడ్యూల్ ఇట్ జస్ట్ నౌ. ఎవరైనా ఈ వ్లాగ్స్ టైంకి చూడకపోయి ఉంటే సి ఐ షూటెడ్ ఇట్ ఇన్ బిట్స్. డిస్కస్. షూటెడ్ ఏం పదం, షూటెడ్ ఏం పదం, ఎక్కడ డిక్షనరీలు ఉంది అది. ఎస్ ఐ షార్ట్ ఇన్ ఇట్ ఇన్ బిట్స్. యా. రెడ్ వెల్వెట్ థిక్ షేక్ అంట ఇన్ బిట్స్. అది ఖచ్చితంగా ట్రై చేయాలి అని సజెషన్ వచ్చింది. సో మేము చేయడానికి వచ్చాం. రెడ్ వెల్వెట్ థిక్ షేక్ అంట, చూద్దాం. సో దిస్ ఈజ్ హౌ అ హాల్ లుక్స్. డ్యామ్ ఎవరు లేనప్పుడు బ్రో 4.3%. సో ఇది బిట్స్ క్లాస్ రూమ్. ఇట్లా ఇదే వ్లాగింగ్ ఎప్పుడైనా హారిజాంటల్గా ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ అని అట్లనే పోస్ట్ చేస్తాను. Harshita teaching me how to vlog. మళ్ళీ చల్లగా ఉంది, సమ్మగా ఉంది. ఎవరు లేకుండా ఏసీస్ పెట్టండు, దట్స్ గుడ్. Is it about the Archimedes principle of displacement? Water displacement, you munchify one. ముంచిపోయిందిరా. Okay, so either here, that's the way how we calculate force in meters. What's the intention? Now can you simplify this? Yes. Okay. Force. 1 force 2 force అని లెక్కేసి We are going back. ఎందుకు దమ్ము తీస్తున్నామా? ఉరికినాం. దూల కురికినాం. Yeah. My dad told to come. Yeah. This is what happened. ఆటో బుక్ అవ్వలేదు అసలు క్యాబ్ బుక్ అవ్వట్లేదు. అట్లా బండి ఉంటే బండి మీద వచ్చేయండి ప్లీజ్. చాలా ఫ్రస్ట్రేషన్. బండి ఉండాల్సింది. రైడ్ ఈజ్ లైక్ సెండ్ యూ టు ఇండియన్ ఐడల్. షూర్. మన చప్పట్లో పెడతాము. చిట్కెలు సారీ. ఆటో ట్రిప్ పెట్టడమా? ఒక ఎలక్ట్రిక్ ఆటో డ్రిఫ్ట్ ఉంటుంది. కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు నాకు ఇంకా రీజన్ పోయి నేను ఇప్పుడు ప్రాక్టీస్కి కూడా కార్ తీయండి వాడే. ఎక్కడున్నావు రా నువ్వు ఇండియాలో నడిపావంటే అవన్నీ నడవవు. యూ కెనాట్ కంప్లైన్. యూ షుడ్ ఓన్లీ డ్రైవ్ అంతే. ఇండియాలో ఆడు ముందుకెళ్ళి ఇట్లా పోతాడు. ఇట్లా నువ్వు జస్ట్ నువ్వు ఉన్నావా గాలి ఉన్నావా అనుకులాగా నడుపుతాడు. సరే ఇది ఒక ఆంటీ రేస్ పెట్టుకుంది, నాకు అర్థం కాదు. అరే నేను సరే ఆమె
ఆమె మరీ ఇట్లా కార్నర్ పోతుంది, నేను కూడా కార్నర్కి నడుపుతున్నా, ఎందుకంటే నేను డివైడర్ నుంచి టర్న్ తీసుకోవాలి అలా నడుపుతుంటే ఆమె నన్ను విషయంగా ఫాస్ట్ పోతుంది. అక్క ఇటులో పోయింది ఎట్ 1 point. అరే ఇంకోటి ప్రాణాలతో జలగాలాట, జలలాట కాదు అది, చెలగాటం. ఇక్కడ మౌంట్ చేస్తుండే ఫ్రీగా. గట్టిగా అడగాలి, నేను మెల్లమెల్లగా అడుగు. అదే అడిగేది గట్టిగా అడగాలి. నాకు ఏదో గట్టిగా అడగాలో ఏదో మెల్లగా అడగాలో అర్థం కావాలి. నేను మిక్స్ అందుకే అసలు అడగాను. ఫుల్ హాఫ్ నెవర్. I think I probably you did this. చెడు మాట్లాడదు. I think I did this. అదే కనపడదు, అప్పుడప్పుడు కళ్ళ ముందు ఉన్నాడు, ఆమె కనపడదు. అది కాదు, నేను చెడు కూడా అని చెప్తున్నా. కనపడదు కాదు, మేము చెడు చూసుకుంటా కూర్చుంటావా? అవును. అరే నేను దొబ్బుతూనే పడవురా, ఎట్లా పడుతున్నావు? You know it's bad, then even I am like, నేను దేవుణ్ణి తలుచుకుంటున్నా. ఇది పడ్డది. ఎవరు ఊహించారు ఇది ఇలా ఉంటుంది? ఎవరు లోకలా? నేను పక్కా లోకల్. చెప్పు చెప్పు మళ్ళీ 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 వి వాంట్ ఇట్ చెప్పు చెప్పు. ఫస్ట్ టైం వ్యూలో అనిపిస్తుంది. ఓన్లీ నెంబర్స్. I will date him now. This might be my last call to you. You should know. I love you for all the time. ఓకే ఓకే, దానికి ఎవరి మీద నన్ను ఉండాలి తెలుసా చెప్పుకోవడానికి? నైస్ యాక్షన్. ఓకే ఫైన్. భయ్య చాలా భయంకరంగా తీసుకొచ్చిండు. పైకి అలాంటి కని విని ఎరగని రైడ్ ఎప్పుడు చూడలేదు. ఎందుకొద్దు సబ్వేలో వాటర్? చెప్పు ఏముంది నీకు అంత? ఆ షాప్ పడుతానేమన్నా కక్ష ఉందా? మరి అడగ. ఎందుకు షాక్ అయినా? షేట్ మదన్, యు ఆర్ వెరీ బ్యాడ్. అదేనా ఎవరో కాదు, వాళ్ళ డ్రైవర్. మా బండి ఇచ్చేసి ఆయన బండి వేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. పాపం మేము నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు. మదన్ గారు ఎట్లా అండి ఇట్లా అయితే? మదన్ నేను ప్రతిసారి కాలేజ్ తర్వాత నీకోసం వెయిట్ చేస్తుండే, గుర్తుందా? లేదు, నీకోసం వెయిట్ చేస్తుండే. నువ్వు నా కోసం వెయిట్ చేయలేదు ఎప్పుడు.